కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ వ్యవహారంపై ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు మండిపడ్డారు. ఒక మైనర్ బాలికను పెళ్లి కాకముందే హనీమూన్ పేరుతో పబ్బులకు తీసుకువెళ్లి అత్యాచారానికి గురిచేస్తే ప్రతి సమస్యపై పోరాటం చేసే బండి సంజయ్ తన కుమారుని రక్షించుకోవడం కోసం నోరు మెదపడం లేదని అన్నారు. ఖానాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజంగా ఒక హిందువు అయితే రామ మందిరం కూడా వెళ్లి నా బిడ్డ నిర్దోషి అని మైసమ్మ మందిరానికి వెళ్లి ప్రమాణం చేయాలని ఆయన తెలిపారు. ప్రతి సమస్యపై స్పందించే ధర్మపురి అరవింద్, రఘునందన్, లక్ష్మణ్, రామచంద్రరావు ఈ నాయకులు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పోలీసులు ఆశ్రయించినప్పుడు పోలీసులు కూడా ఈ నెల 8న వారి మీద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనేది జరిగింది. సరే, మోడీ ప్రోగ్రాం వల్ల కొంత విచారణలు కొంత ఆలస్యమైనప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారు దాని మీద డీజీపీని పిలుచుకొని ప్రత్యేకమైన టీంను ఏర్పాటు చేసుకొని ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని కూడా అపాయింట్మెంట్ చేసుకొని ఆ విచారణలు వేగవంతం చేస్తున్నారు. అది బండి కొడుకైనా, ప్రధానమంత్రి కొడుకైనా, సీఎం కొడుకైనా ఎవరికి చట్టం విషయంలో అందరు సమానం. మరి ఇంత పెద్ద రాదంతం జరిగిన, ఇంత పెద్ద అఘాయిత్యం జరిగిన బండి సంజయ్ గారు ఎందుకు స్పందిస్తలేరు? వారి కొడుకుని ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? ఈరోజు ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న జాడులు ఏదో జరిగినా వాటి మీద స్పందించే బండి సంజయ్ గారు, ధర్మపురి అరవింద్ గారు, లక్ష్మణ్ గారు, రఘునందన్ రావు గారు, మిగతా వాళ్ళ యొక్క రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఒక హిందూ సంబంధించిన అమ్మాయి మీద దాడి జరిగితే స్పందించారా? ఇదే విషయం వేరే ఒక దళిత బిడ్డను, లేకపోతే మైనారిటీ బిడ్డను, ఇంకా క్రిస్టియన్ బిడ్డను ఉంటే వాళ్ళందరూ కూడా ఎగిరెగిరి అందేసేవారు. మరి ఈరోజు మీరు ఎందుకు మౌనంగా ఉండడానికి కారణం ఏంటిది? ఈరోజు వాళ్ళ కొడుకు ఇంత పెద్ద అఘాయిత్యం జరిగినా ఎవరికి కూడా స్పందించకపోవడం. బీజేపీకి సంబంధించిన మహిళా లీడర్ ఎగిరెగిరి మాట్లాడతారు. ఏమైంది? ఒక హిందూ అమ్మాయి మీద ఇంత అఘాయిత్యం జరిగితే మౌనమా? ప్రభుత్వ పక్షాన ఎప్పుడైతే అప్లికేషన్ ఇచ్చారో అదే రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనేది జరిగింది. మోడీ గారు ప్రోగ్రాం వల్ల కొంత ఆలస్యమైంది అంతే. దీని మీద స్పెసిఫిక్గా సీఎం గారు స్పందించారు. ఎంతటి వాడైనా ఈ ప్రభుత్వం వదిలిపెట్టదు, తప్పకుండా అతని మీద శిక్ష వేస్తాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు.